హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఈరోజు డే మన బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాం ఒక మంచి గ్రేప్ జ్యూస్తోని. అండ్ మ్యాంగోలు వస్తున్నాయి కానీ అంత తీపిగా రావట్లేదు కదా, సో గ్రేప్స్ తెప్పించాను అనమాట. గ్రేప్స్ జ్యూస్ మీలో ఎంతమందికి ఇష్టం అన్న చెప్పండి. ఇది నేను చేసిన తర్వాత ఇంకా చాలా గ్రేప్స్ లాగే ఉన్నాయి అని చెప్పి వాటన్నిటిని మరోసారి మిక్స్ చేస్తాను. ఇందులో నేను కొద్దిగా వాటర్ కూడా మిక్స్ చేస్తాను. అలా ఏం థిక్గా చేయను అనమాట. ఈ ఎండాకాలంలో ఏంటి అంటే మనకి హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్. ప్లెయిన్ వాటర్ పిల్లల్ని తాగమంటే తాగరు కాబట్టి మనం ఈ జ్యూసెస్ వీటన్నిటిని బాగా డైల్యూట్ చేసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్. ఇలా చాలా రకాల జ్యూసెస్ అన్నవి చేసి బాగా డైల్యూట్ చేసుకుని ఇస్తే పిల్లలకి కూడా మంచిగా అనిపిస్తుంది అనమాట. వాళ్ళు ఎండలో వెళ్ళొచ్చి తాగినప్పుడు కూడా వాళ్ళకి బాగా అనిపిస్తుంది. జ్యూసెస్ అంటే థిక్గానే చేయాలి అనే రూల్ ఏం లేదనమాట. అండ్ దాని తర్వాత వచ్చేసి నేను మటన్ కర్రీ చేశాను. అండ్ ఒక వెజ్ కర్రీ ఎలా అయినా చేయాలి కాబట్టి మిక్స్ వెజిటేబుల్స్ కర్రీ చేశాను అనమాట. అన్నం, సాలడ్, పప్పు అన్నీ చేశాను. ఇట్స్ లైక్ మంచిగా వండాను అనమాట. ఓపిక తెచ్చుకొని మంచిగా నెయ్యి అన్నీ పెట్టుకొని అన్నీ చేసి వంట చేశాను. అండ్ బాగా అనిపించింది. ఈ మటన్ ఎందుకో చాలా చాలా టేస్టీగా ఉంది. అదే నేను మొన్న శ్రావణ మాఘం ఏదో ఒక ఛానల్లో చూసాను అనమాట. ఇండియన్స్కి ఇంతకుముందు కిచెన్ కూర్చుని ఉండేది అని ఇట్స్ సో ఇంపార్టెంట్ అనమాట. దాని తర్వాత కీట్స్ వాళ్ళు నాకు ఈ పిక్కల్స్ అన్నవి పంపించారు. పిక్కల్స్ అండ్ పౌడర్స్ ఎంత బాగున్నాయి తెలుసా. ఇది వచ్చే కీట్స్ ఏ హెల్పింగ్ హ్యాండ్ అనమాట. ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఆ ఊర్లో ఉన్న ఉమెన్ అందరూ కలిసి చేసుకుంటున్నారు. ఎంత బాగున్నాయి తెలుసా. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిక్కల్స్ అంటే ఆ వర్రగా కారంగా ఉంటాయి చూడండి, అలా లేవు. చాలా చాలా కమ్మగా ఉన్నాయి. నేను కుషాలికి కూడా మంచిగా కలిపి పెట్టాను. ఎంత బాగుంది. అండ్ ఇందు మీద నాకు సర్టిఫైడ్ లైసెన్స్, SFSA కోడ్ ప్రతిదీ నీట్గా రాసింది, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. క్యూఆర్ కోడ్ని కూడా స్కాన్ చేయొచ్చు. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేటు, దాని తర్వాత సింగిల్ సర్వింగ్లోని ఎంత ప్రోటీన్ ఉంది, ఎంత ఫ్యాట్ ఉంది, ఎంత ఎనర్జీ ఉంది, ఇలా ప్రతిదీ నీట్గా రాసి ఉన్నాయన్నమాట ఈ ప్యాకెట్స్ వచ్చి. ఇవే కాకుండా వీళ్ళు మన బిల్డింగ్స్లోని స్టాల్స్ కూడా పెడతారంట. అవి కూడా కావాలి అనుకుంటే మనం ట్రై చేయొచ్చు. ఎంత బాగున్నాయి తెలుసా. నేను మీకు ఇక్కడ చూపిస్తాను. కొంతమంది ఆవకాయ ఏమైనా ఆర్డర్ చేసుకుంటే ఏమవుతుందంటే బోల్డ్ అంత ఆయిలే ఉంటుంది. అలా ఏం లేదనమాట, మంచిగా వచ్చింది. నేను ఆల్రెడీ నాకు గోంగూర పచ్చడి అయితే ఎంత నచ్చిందంటే అంత నచ్చింది. నేను 3 డేస్లో మంచిగా తిన్నాను అనమాట. దాని తర్వాత ఇది వచ్చేసి మ్యాంగో ఆవకాయ పిక్కల్ విత్ గార్లిక్. అన్నిట్లోని మంచిగా గార్లిక్ ఉంటుంది, కరెక్ట్గా ప్యాకేజింగ్ ఉంటుంది, ఎటువంటి లీకేజ్ అన్నది లేదు. మనం కావాలి అనుకుంటే ఈ ప్యాకెట్లోనే నేను ఇలా క్లిప్ పెట్టినట్టుగా పెట్టుకుని కూడా ఉంచుకోవచ్చు. మనకి పర్ఫెక్ట్లీ కన్సిస్టెన్సీ, పర్ఫెక్ట్ ముక్క సైజ్ కూడా బాగుంది. అండ్ చికెన్ పిక్కల్ అయితే వేరే లెవెల్ టేస్టీ ఉంది. నేను నార్మల్లీ నాన్ వెజ్ పిక్కల్స్ అంత ఇష్టంగా తినను, బట్ ఇదైతే చాలా బాగుంది అనమాట. ఇది ఆ రోజు శనివారం కాబట్టి నేను నార్మల్ ఆవకాయ ట్రై చేశాను, అదే నేను మీకు చూపిస్తున్నాను. కారం అస్సలు ఎక్కువ లేదండి, మనం హ్యాపీగా ఎవరైనా తినొచ్చు అనమాట. నాకు చాలా నచ్చింది. వీళ్ళది డిస్క్రిప్షన్లో కింద వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఏవైనా నా దగ్గర ఉన్నవన్నీ నేను మీతో షేర్ చేస్తాను. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఆ కుషాల్ కూడా చూసారా మీరు, ఆడేమి లైక్ కారంగా ఉంది, పచ్చడి పెట్టావు, ఊరగాయ పెట్టావు అన్నట్టు కాకుండా మంచిగా హ్యాపీగా తిన్నాడు. ఉప్పిండితోని, ఉప్మాతోని, దోశలతోని, ఓహో ఎంత బాగుంటుంది తెలుసా. నాకు వాళ్ళు ఎండు లైక్ రెడ్ మిర్చి ఉంటుంది కదా, రెడ్ మిర్చి పచ్చడి, దాని తర్వాత ఆవకాయ, దాని తర్వాత ఇంకా అన్ని రకాల పొళ్ళు అన్నీ ఉంటాయి వీళ్ళ దగ్గర. నేనైతే ట్రై చేసింది గోంగూర పచ్చడి ట్రై చేశాను, మ్యాంగో పిక్కల్ ట్రై చేశాను, అండ్ ఇది చికెన్ పిక్కల్ ట్రై చేశాను. తర్వాత వీళ్ళు ఒక మిక్స్చర్ ప్యాకెట్ కూడా పంపించాడు. మీకు ఇక్కడ ప్రాపర్గా ప్యాకేజింగ్ కూడా నేను చూపిస్తున్నా. ఈ గ్రీన్ కలర్ ప్యాకేజింగ్లో వస్తుంది మనకి. లోపల ఎక్కడ లీకేజ్ లేకుండా ఫుల్గా సీల్డ్ అయి ఉంటుంది అనమాట. మనం హ్యాపీగా కొంచెం కట్ చేసుకుని ఒక గ్లాస్ కంటైనర్లో వేసుకుని దాచుకుని తినొచ్చు. చాలా చాలా బాగుంది. ఇది చికెన్ పికిల్ ముక్క సైజ్ వచ్చేసి నేను ఇక్కడ మీకు చూపిస్తాను. నాట్ లైక్ వెరీ బిగ్ పీస్ ఉందని చెప్పను, మరీ చిన్న పీస్ ఉందని చెప్పను, ప్రాపర్ కన్సిస్టెన్సీలో ఒక పీస్ ఉంది. మనము హ్యాపీగా ఒక డబ్బాలో పెట్టుకుని ఉంచుకున్నామంటే సూపర్ ఉంటుంది. అండ్ చాలా చాలా కమ్మని స్మెల్ వస్తుంది అనమాట దాని నుంచి. అది నాకు బాగా నచ్చింది. నేను కొంచెం పికిల్స్ అన్నవి తక్కువే తింటాను అన్నమాట, కారం కోసమే. అంటే నేను ఇది వారం నుంచి ఎవ్రీడే ఏదో ఒక పికిల్ కొంచెం తింటున్నాను. నాకు ఎటువంటి యాసిడిటీ అలాంటివి ఏం రాలేదు, ఎందుకంటే వీళ్ళు ఎక్కువ స్పైసీ వేయలేదు కదా. ప్రాపర్ లైక్
కావాల్సినంత స్పైసీ ఉందన్నమాట. ఇదిగో చికెన్ పీస్ ముక్క మీకు చూపించాను కదా అది. అండ్ దీనికి మూత పెట్టేసి మంచిగా పక్కన పెట్టేసుకోండి. అండ్ అన్నంలో మంచిగా మీరు నెయ్యి వేసుకొని తింటే వేడి వేడి అన్నంలోని ఇంకా బాగుంటుంది. ఇది నా చికెన్ పికిల్. ఓ మై గాడ్, ఇట్స్ సో యమ్మీ. ముక్క కూడా పర్ఫెక్ట్గా మస్తు ఫ్రై చేశారన్న విషయం తెలుస్తుంది. ఆ పీస్ సైజ్ వచ్చేసి అలా ఉంటుంది అన్నమాట, అంత పీస్ ఉంటుంది. సో నేను మీకు అన్నీ చెప్పాలనుకున్నా, మిగతా డీటెయిల్స్ అన్నది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ ఒక్కసారి చూడండి. ఇది వచ్చేసి అటుకులు మిక్స్చర్. ఇది కూడా చాలా ఫ్రెష్గా బోల్డ్ అని పీనట్స్తోని అన్నిటితోని ఉందన్నమాట. అది మన కీట్స్ వాళ్ళది కే ఈట్స్ అన్నమాట, మీకు స్పష్టంగా తెలియాలి అంటే. ఓకేనా, కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తా. ఈ పికిల్స్ అన్నీ మీరు ఎక్కడ కొనాలనుకుంటున్నారా? మళ్ళీ ఓన్ వెబ్సైట్ కూడా ఉంది, ఆ వెబ్సైట్ నుంచి కొనొచ్చు. వాట్సాప్ నెంబర్ ఇస్తాను, అక్కడ నుంచి కొనొచ్చు. నియర్ ఫ్యూచర్లో అంటే ఇంకొక వీక్లోని వీళ్ళు అమెజాన్లో కూడా లైవ్ అవుతారు. అమెజాన్లో కూడా మీరు హ్యాపీగా పర్చేజ్ చేసుకోవచ్చు అనమాట. చాలా చాలా ఈజీ అండి. మీరు వాట్సాప్లో వాళ్ళకి మెసేజ్ పంపిస్తే వాళ్ళే అన్ని డీటెయిల్స్ అన్నవి మీకు పంపించేస్తారు. సో ఎటువంటి టెన్షన్ లేకుండా హ్యాపీగా అన్నీ పర్చేజ్ చేసుకొని యమ్మీ ఇవన్నీ హెల్తీగా ఈజీగా తినచ్చు. www.keeats.in అనమాట. అండ్ వాట్సాప్ నెంబర్ కూడా పంపిస్తాను కిందన, మీరు అమెజాన్ నుంచి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఓకేనా. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ యూట్యూబ్లోని ఇవన్నీ నడుస్తున్నాయి కదా, లైక్ వెయిట్ లాస్ అది ఇది చాలా నడుస్తుంది కదా. వెయిట్ లాస్ది మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళడమే మచ్ బెటర్. మచ్ క్వాలిఫైడ్ ఉన్న డాక్టర్ల దగ్గరికి వెళ్ళడమే మచ్ బెటర్. ఎందుకంటే వీళ్ళందరూ ఏం చేస్తారంటే చాలా తక్కువ ఫుడ్ ఇస్తారనమాట మనకి. తక్కువ ఫుడ్ ఇవ్వడం, తక్కువ ఫుడ్ తింటే అలాగే సన్నం అయిపోతాం. సో అది కామన్ సెన్స్ అనమాట. మనం ఎక్కువ తినడం వల్లే లావ్ అయ్యాము, తక్కువ తింటే సన్నం అయిపోతాం. బట్ ఒక్క పాయింట్ తర్వాత, ఇప్పుడు మీరు వెయిట్ లాస్ అట్ యువర్ 20-25 ఉన్నప్పుడు మనకి స్ట్రెంగ్త్ చాలా ఉంటుంది, పవర్ చాలా ఉంటుంది మన బాడీలోనే. కాబట్టి మనం దాన్ని ఎలా హింస పెట్టినా అది తట్టుకుంటుంది అనమాట. వన్స్ యూ క్రాస్ 35 మనము చాలా బాడీ లోపల కూడా కొంచెం వీక్ అన్నది అయిపోతుంది. అండ్ ఇప్పుడు తింటున్న మన ఫుడ్స్ లో కూడా ఎందులోనే అంత బలం అన్ని లేదు. కాబట్టి జస్ట్ మన న్యూట్రిషనిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, ప్రాపర్ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, ప్రాపర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను ఇలా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నాను అంటే మనం ఒక 1-2 years టైం స్పాన్ అన్నది మనం పెట్టుకోవాలన్నమాట. ఇట్స్ నాట్ లైక్ 1 night మ్యాజిక్, 1 day 1 month లో ఏం ఆఫ్ చేయకూడదు. స్లోగా మనం ఒక బిర్యానీ తింటే లావ్ అయిపోలేదు కదా, అలాగే ఒక పూట తిండి మానేసి కూడా సన్నం అయిపోమన్నమాట. అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో మన బాడీకి టైం ఇవ్వాలి, మనకి తక్కువ క్యాలరీస్ ని మన బాడీ అడాప్ట్ చేసుకోవడానికి టైం ఇవ్వాలి. అప్పుడే మనకి వేరే ప్రాబ్లమ్స్ అన్నవి రాకుండా ఉంటాయి. మీరు ఒక 35+ తర్వాత ఇలాగా స్ట్రిక్ట్ డైట్ చేసి చాలా తక్కువ క్యాలరీస్ తింటే మనకి చాలా ప్రాబ్లమ్స్ అనేవి ట్రిగర్ అవుతాయి అన్నమాట. అందుకోసం ఎవరు పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోకుండా యూట్యూబర్లు అందరు రికమెండ్ చేశారు, అది చేశారు, ఇది చేశారు, వీళ్ళు ఈ XYZ ఛానల్స్ లో చాలా వ్యూస్ వస్తున్నాయి వెళ్ళిపోయారు అని చెప్పి నమ్మేసి వెళ్ళకండి. ఇది ఏమైపోయిందంటే ఇంతకు ముందు ఒక 5-6 years బ్యాక్ యూట్యూబ్ ఇస్ సో జెన్యూన్ అనమాట. బాగుంటే బాగుందనే చెప్పేవాళ్ళు. వాళ్ళకేమి ఇప్పుడు బ్లాగర్స్ అనుకోండి, వాళ్ళకేమి అంత డబ్బులు సంపాదించాలి అన్న జిల్లేం ఉండేది కాదు. వాళ్ళొక ప్యాషన్ తో, ఒక టైం పాస్ కోసం, వాళ్ళ కోసం, ఒక రికగ్నైజేషన్ కోసం వాళ్ళు చేసేవాళ్ళు. సో చాలా వరకు ఎథిక్స్ పాటించే వాళ్ళు అనమాట. ఇప్పుడు ఏం ఎథిక్స్ అలాంటివి చాలా అంటే చాలా తగ్గిపోయాయి. ఇట్స్ ఆల్ అబౌట్ మనీ అయిపోయింది అనమాట. లైక్ మెయిన్లీ కోవిడ్ తర్వాత ఎప్పుడైతే టీవీ సీరియల్ ఇండస్ట్రీ వాళ్ళందరూ యూట్యూబ్ లోకి వచ్చారు, దాని తర్వాత బిగ్ బాస్ అయిపోయిన తర్వాత కంటెస్టెంట్లు అందరూ ఇప్పుడు ఎక్కడ సినిమాల్లో, సీరియల్లో, టీవీల్లో కనబడట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ షోల్లోని, అదే ఆ డాన్స్ షోల్లో, కామెడీ షోల్లో, ఓ మై గాడ్, దోస్ ఆర్ లైక్ వల్గారిటీకి వేరే లెవెల్ అనమాట. అవి నాకు అస్సలు నచ్చట్లేదు. పిల్లలతో కలిసి చూసేటట్టుతో అస్సలు లేవు. అది ఒకటి. వాళ్ళందరూ యూట్యూబ్ లోకి వచ్చాక ఇట్స్ ఆల్ అబౌట్ మనీ అయిపోయింది అనమాట. సో నాకు నమ్మకం పోయింది అనమాట. వాళ్ళు రికమెండ్ చేస్తున్నారంటే పక్కా ఇంకా ఎక్కువ రీసెర్చ్ చేయాలి. ఇప్పుడు
లైక్ ఆ మధ్యనంతా బీబీ గ్లో ఫేషియల్స్ అని చాలా ఫేమస్ అయ్యాయి, మీకు తెలుసు కదా. అండ్ ఐవి డ్రిప్పులు అని చెప్పి చాలా ఫేమస్ అయ్యాయి. మీకు లోపల నుంచి గ్లో తెప్పించిస్తుంది, లోపల నుంచి ఏవేవి వచ్చేస్తాయి, గ్లూటాథయోన్, ఇవన్నిటి వల్ల ఏమవుతుందంటే మనకి ఈ ఆటో ఇమ్యూన్ డిసీజులన్నీ ఇప్పుడు ఎక్కువ రావడానికి ఇవి కూడా మెయిన్ రీజన్ అవ్వచ్చు. మనకి వీటి మీద ఇంకా అంత రీసెర్చ్ అన్నది ఏం జరగలేదు, మనమే ట్రయల్ సెషన్ మన మీదే వీళ్ళేస్తున్నట్టు ఉంటది అనమాట. అందుకోసం ఇప్పుడు ఒక హైడ్రా ఫేషియల్ చేయించుకున్నాం అనుకో, అందులోని ఏవి మన లోపలికి వెళ్ళిపోవు అనమాట. ఇట్స్ జస్ట్ వెరీ లైక్ మన మీద మన స్కిన్ లోనే మనకి మసాజ్ ఇవి అవి ఉంటాయి. సో యూ కెన్ గో ఫర్ హైడ్రా ఫేషియల్స్. బట్ ఈ పిఆర్పి ట్రీట్మెంట్స్ అని, ఐవి డ్రిప్స్ అని, తర్వాత బీబీ ఫేషియల్స్ అని, అవన్నీ ఏంటంటే నీడల్స్ ఉంటున్నాయి వాటిల్లోని. ఈ పిఆర్పి ట్రీట్మెంట్ అంటే మన బ్లడ్ తీసి దాంట్లో ఏదో ప్లాస్మా తీసి మనకి ఏ ప్రాబ్లం ఉందో అక్కడ వేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి ఆ మిషన్స్ అంటే ఈ ప్యారలల్స్ లో చిన్న చిన్న క్లినిక్స్ లో ఆ మిషన్స్ అన్ని అంత హైజీన్ గా ఉన్నాయో లేదో తెలీదు. ఇంతకు ముందు వేరే వాళ్ళు బ్లడ్ చీజ్ చేశారు, అదేమైందో తెలీదు. నాకైతే చాలా భయం. నాకు కొన్ని ఈ పెద్ద సూక్, నేను మీకు ఏది వద్దని చెప్పట్లేదు, చేసే ముందు జాగ్రత్త పడండి అని మాత్రమే చెప్తున్నాను, ఓకేనా. నేను కొన్ని డ్రెస్సులు కొనుక్కున్నాను, లైక్ కొలాబరేషన్ ఏం కాదు, జస్ట్ కొన్నాను అని చూపిస్తున్నాను అనమాట. ఇవి ప్యూర్ కాటన్ వి. వైజాగ్ వెళ్తున్నాం కదా, నేను మీకు చెప్పలేదు కదా, వైజాగ్ వెళ్దాం అనుకుంటున్నాము సమ్మర్ హాలిడేస్ కి. ఈ సెలవులు నేను ఆల్మోస్ట్ వెళ్ళి 1 సంవత్సరం దాటిపోయింది. ఇప్పుడు వెళ్ళలేదంటే తర్వాత మళ్ళీ నాకు సెలవులు దొరకవు. అందుకోసం ఇది ఒక కొత్త బ్రాండ్ నేను ట్రై చేశానండి, ఇన్స్టాగ్రామ్ లో వీటిలో చూసి బాగా అనిపించింది. బ్రాండ్ చెప్తాను. ఇది వచ్చేసి ఇలా టాప్ ఉంటది. సో ఇది క్వాడ్ సెట్ లాగా అని కూడా అనుకోవచ్చు. సో వన్ సైడ్ ఇలా ఎంబ్రాయిడరీ ఉంటది. ఇది నాకు చాలా నచ్చింది, బాగా అనిపించింది. ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ ఇట్స్ సో బ్యూటిఫుల్ కాటన్ అనమాట. నేను మొత్తం 6 డ్రెస్లు ఆర్డర్ చేశాను ఈ వెబ్సైట్ ఇక్కడెక్కడ పేరు రాస్తాను, గుర్తు రావట్లేదు. 6 డ్రెస్సులు ఆర్డర్ చేశాను. ఇప్పుడు నాకు 3 వచ్చాయి, ఇంకా వస్తే అది చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి ఇంకోటి అనమాట. ఇదేంటి చాలా సింపుల్ డ్రెస్. మెయిన్లీ ఇక్కడ ఒక బుజ్జి పెయింటింగ్ లాగా ఉంటది, మిగతాదంతా జస్ట్ ప్లెయిన్ బాటమ్ అనమాట. అండ్ బాటమ్ కి కూడా ఇలా డ్రెస్ ఉంది. క్యూట్ గా అనిపించింది, వేసుకోవాలనిపిస్తుంది. సేమ్ బట్టలు చూసి మిగిలిన వాళ్ళకి బోర్ కడుతున్నానో లేదో నాకు తెలియదు, కానీ నేను మాత్రం మస్తు బోర్ కట్టేస్తున్నాను అనమాట. లైక్ నేను ఐ థింక్ పిల్లలు టీనేజ్కి వచ్చినాడికి మదర్స్ ఈ స్టేజ్కి వచ్చేయడం అనేది పెట్టి కామన్ అనుకుంటా. నేను మొన్న ఒక సెషన్ కూడా అటెండ్ అయ్యాను, వాళ్ళు కూడా అది చెప్పారు, దిస్ ఇస్ వెరీ కామన్ అండి అని చెప్పి. ఏంటంటే మన ఫోకస్ మనం అంతా మన పిల్లల మీదే డైవర్ట్ చేసేస్తాము. సో మనము ఇంపార్టెన్స్ అన్నది మెల్లిమెల్లిగా తగ్గిపోతుంది. అండ్ నేను ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉన్నానంటే, ఏ పీరియడ్ లో ఉన్నానంటే, నాకు దేని మీద ఇంట్రెస్ట్ లేదు అనమాట. ఏది చేయాలనిపించట్లేదు, ఏది నేర్చుకోవాలనిపించట్లేదు, ఏం చేయాలనిపించట్లేదు, ఏమి తినాలనిపించట్లేదు, ఏంట్లేదు. అలాగా అయితే ఆ సోఫా మీద లేదంటే ఈ మంచం మీద పడి ఉండాలనిపిస్తుంది అంతే. ఐ థింక్ ఈ ఫేజ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో. అండ్ అనదర్ డ్రెస్ వచ్చేసి ఇది వైట్ కలర్ది. ఇది ఇలా ఉంది. కొంచెం బాగా ఉన్నాయి, బాగుంటాయి, కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. ఈ ఎండాకాలంలో కొంచెం హాయిగా ఉంటాయి అనిపించి ప్యూర్ కాటన్ ని తీసుకున్నా. చూడాలి ఎలా ఉంటుందో ఏంటో. బాగుంటే మాత్రం మరికొన్ని బట్టలు వీళ్ళ దగ్గర నుంచి తీసుకుందాం అనుకుంటున్నా. అది ఈ రోజుది వ్లాగ్. పచ్చళ్ళు అయితే చాలా బాగున్నాయి, నేను కింద ఇస్తాను, మీరు కావాలి అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇలాగా లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్, వాళ్ళ కోడ్స్ అన్ని ఉన్న వాళ్ళ దగ్గర మనం పర్చేజ్ చేస్తే ఎప్పుడైనా మనకు ఒక సేఫ్టీ అన్నది ఉంటది అనమాట. హైజీన్ మెయింటైన్ చేస్తారు, అందుకోసం ఇలాంటి దగ్గర కొనాలి. మరీ మనం డబ్బులు పెడుతున్నాము, ఆ డబ్బులకి కొంచెం మనం విలువ ఇవ్వాలన్నమాట. సో అది ఈ రోజు ఈ బ్లాగ్. మీకు నచ్చింది అనుకుంటున్నాం. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు